అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఏంటి పల్లప్ప ఏదో మీ బాబాయ్ అన్నట్టు మాట్లాడేస్తున్నారేంటి? పల్లప్ప దొరతో తేడాలు వస్తే తలకాయలు పుచ్చకాయలు లేచిపోతాయి. ఆ విషయం నాకు తెలుసురా, కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి? ఆ పల్లప్పకు మన ఫారెస్ట్ ఆఫీస్ విజయకు అస్సలు పడదు. దాన్ని అడ్డం పెట్టుకుని కథ ఎలా మలుపు తిప్పుతానో చూడు. ఏంట్రా మీలో మీరు గుసగుసలు? ఏం లేదండి, మేము పల్లప్ప దొరని చూడాలి. మమ్మల్ని పల్లప్ప దొర దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకు? అది చాలా రహస్యం, ఆయనతోనే చెప్పాలి. అయితే రండి, కానీ పల్లపుతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. వ్యధ వేషాలు ఏమైనా వేశారో ప్రాణాలు లేచిపోతాయి. అమ్మమ్మ, ఒట్టు మాతో ఏ తేడా రాదు. పదండి. పట్టండి రా. ఇంకా కాలేదా? ఇదిగో అయిపోయిందన్నా. తొందరగా కానివ్వండి. అన్నా, ఆ జర్నలిస్ట్ మళ్ళా వచ్చాడన్నా. ఏవో కొన్ని వివరాలు కావాలంట. నమస్కారం అండి. దాసు అన్నా, అతనికి ఏదో డీటెయిల్స్ కావాలంట, చెప్పి పంపించు. అట్టగేనా? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ పల్లప్ప అంతం చూస్తే గాని పెళ్లి చేసుకునని శపథం చేసిందిగా మరి. నెమ్మదిగా మాట్లాడవే బాబు. విజయ్ పేరింటేనే అన్న అగ్గి మీద గుగ్గిలో అయిపోతాడు. పల్లప్పకు విజయ అంటే ఎందుకంత కోపం? ఎందుకంటే ఏమైందిరా? నా తమ్ముడికి ఏం జరిగిందిరా? ఏంట్రా ఇది? అన్నా, చందనం లారీలకు ఎక్కిస్తుంటే ఆ విజయ్ కాల్చిందన్నా. విజయా! అన్నయ్య, నేను ఇంకా బతకనన్నయ్య. నా ఆఖరి కోరిక తీరుస్తావా? నువ్వు చావకూడదు, నువ్వు చావకూడదు. ఆ విజయాన్ని నీ చేతులతో చంపాలన్నయ్యా. దాన్ని నువ్వు చంపాకే నన్ను దహనం చెయ్యన్నయ్యా. దాన్ని నువ్వే చంపుతానని నాకు మాట ఇవ్వన్నయ్యా. అలాగే తమ్ముడు. తమ్ముడు, దాన్ని నేను వదలనురా. దాన్ని నేను వదలను. అదేంటి, అతను చనిపోయి ఎన్ని రోజులైనా అతని బాడీ ఇంకా చెడిపోలేదా? మేము రాసిన పసర్ల వల్ల ఇంకా చెడిపోలేదు. ఎన్నాళ్ళిలా? రాయ్ పత్రిక, నువ్వు వచ్చిన పని అయిపోయింది. వెళ్ళు. ఎలాంటి ఎలాంటి? అన్నా, ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు నిన్ను చూడ్డానికి వచ్చారన్నా. ఈ అడవిలోకి వచ్చి పడ్డాను. ఇటువైపు నడుచుకుంటూ వెళ్తే బయటికి వెళ్తానా, లేకపోతే అడవిలోకి వెళ్ళిపోతానా? ఓ నాయనోయ్, అయ్యా. ఎవడరా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని ముందు నువ్వెవరో చెప్పు. సిఐడి ఆఫీసర్ని. సిఐడివా? పదా పదా. ఎక్కడికి? పదా.
ఎందుకు వచ్చారు బాబా ఇక్కడికి? బాబీ అడవిలో చిక్కుకుపోయి ఉంటే మేము అక్కడ ఉండలేక వెతుక్కుంటూ వచ్చేసాం. విజయ, బాబు కనబడ్డా? నా బాబు ఎక్కడ విజయ? బాబు లేకపోతే నేను బ్రతకలేను విజయ. బాబు ఎలాగైనా బ్రతకండి. బాబు తీసుకురా. బాబా చెప్పు బాబా. ఊరుకోచే, బాబు దొరుకుతాడు. నా బాబు ఊరుకో. తీసుకురా, ప్లీజ్. ఊరుకోచే. అక్క బాధపడక అక్క, బాబు దొరుకుతాడక్క. నా బాబు కావాలి. నా బాబు బాబు దొరుకుతాడు. కావాలి. బాబు దొరుకుతాడు జయ. విజయ వాడు ఎన్ని పాటలు పడుతున్నాడని. అయ్యో అన్నా వీడెవడో సిఐడి నంటూ మన ఏరియాలో తిరుగుతున్నాడన్నా. లేదు సార్. ఎవడో నువ్వు? సార్ నేను చిల్లర మర్ర దొంగతనాలు చేసి బతికేవాడిని సార్. ఈ అడవి దాటం కోసం సిఐడి అని చెప్పి తిరుగుతున్నాను సార్. నిజం చెప్పరా? నిజం సార్. చెప్పరా? అది చెయ్య ఐరన్ అంట సార్. చెప్తావులేదా? అవ్వో! సార్ నాకేం తెలియదు సార్. అన్నా వీడు ఆలకం చూస్తుంటే ఖచ్చితంగా సిఐడి లానే ఉన్నాడన్నా. అయ్యో నేను సిఐడి ఆఫీసర్ ఏంటి సార్? నాకు ఏబిసిడీలు కూడా తెలియవు. ఏయ్ ఇదని చెప్పా. నిజం సార్. అమ్మతోడు సార్. అమ్మా నిజమా? నిజమే సార్. ఈ నిజం చెప్పే వరకు తీసుకెళ్ళి ఎరగదీయండి. తెలియదండి. పద. వాడేంటి అలా ఉన్నాడు బాబోయ్? నన్ను చంపేస్తారు బాబోయ్. ఒరపెచ్చా, ఈ అడవిలో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా. ఏమయ్యాడ్రా ఈ కుర్రాడు? తెలిస్తే ఎదకడం ఎందుకు? కుర్రోడు కోసం ఎదుగుతుంటే చింపాంజీ ఎదురు పడ్డదెట్రా? ఎదురు పడ్డమే కాదండి, అది మన వైపు చాలా కోపంగా చూస్తుంది. అయ్యో బాబోయ్, ఎస్కే బాబోయ్! ఒరే పిచ్చా! ఇలా తప్పించుకోబోయ్! ఆగరే! ఒరే పిచ్చా! పిచ్చా! ఒరే పిచ్చా! ఇంతకాలం నా కూడా ఉండి నా సొమ్ము తిట్టు నన్ను వదిలేసి పారిపోతావా? ఒరే ఆగు! ఒరే కాపాడు! ఒరే పిచ్చా! అయ్యో బాబోయ్! అయ్యో బాబోయ్! నేను తప్పించుకోబోయ్! ఒరే పిచ్చా! నన్ను కాపాడు బాబు! పిచ్చా! ఒరే! అయ్యో బాబోయ్! అబ్బో! వచ్చిందో! అయ్యో అయ్యో అమ్మో అమ్మో అయ్యో అమ్మో 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 అయ్యో జాగ్రత్త. ఏమైంది? ఇటువైపు వెతికారా? ఇక్కడెక్కడ కనిపించలేదు. విజయ, ఇటు వెళ్దాం రా. పదండి బావా. పద. అమ్మా, నా కర్మిలా కాలిందేంట్రా దేవుడా! దొంగలా దర్జాగా బతికేవాడిని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఏం చేస్తారో ఏంటో. ఏంటండి
నన్ను వదిలేస్తారా సార్? రేయ్ ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా? ఎవర్రా నువ్వు? నిజమేనండి, నేను దొంగనండి. నిజం. అమ్మ నన్ను కొట్టద్దు, నేను దొంగను కాదండి. దొంగను మరి అయితే కాదు. ఎవరు నువ్వు? అది నేను, నాకు తెలీదండి. తెలీదా? తెలీదు. కొట్టద్దు, నిజం చెప్తానండి. అయితే చెప్పు, నీ పేరేంది? నా పేరు సింహాద్రి అండి. నువ్వు సిఐడివి కదూ? చెప్పు. ఏంట్రా మీ అమ్మ కడుపులో బాడా? చెబుతాను, నేను సిఐడినే. నా పేరు సింహాద్రి, సిఐడి సింహాద్రిని. చూసావరా 4 ఉతికేసరికి ఎలా నిజం చెప్తున్నాడు? ఉండు, నీ పని చెప్తాం. పదరా. ఏం చెప్తారా నా పని? మళ్ళీ వచ్చి ఒకటి వాయిస్తారా? ఈ వాయింపులు నేను తెలియదు దేవుడు, ఇక్కడి నుంచి తప్పించుకోవాలయ్యా. అమ్మో. చింపు 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 చింపు. ఏంటి, నీకు వాటా పెంచాలా? చూడు మినిస్టరు, స్టార్ హోటల్లో తింటూ ఏసీ కారులో తిరిగే మీకేం తెలుసయ్యా మా బాధలు కష్టాలు? కష్టం ఏంటయ్యా నువ్వు పడుతున్న కష్టం? మనుషుల్ని పెట్టి చందనం చెట్లు కొట్టిస్తావు, హాయిగా వచ్చి టెంట్ లో పడుకుంటావు. కానీ నేను నీ టెంట్ చుట్టూ పోలీసులు రాకుండా చూడాలి. నువ్వు నరికించే చందనాన్ని లారీల్లో సేఫ్ గా ట్రాన్స్పోర్ట్ చేయాలి. దాన్ని నమ్మి నీ వాటా తీసుకొచ్చి నీ ఊళ్ళో బిళ్ళకుడు ఉల్లా కుమ్మరించాలి. అసలు 3 రాష్ట్రాల పోలీసుల నుంచి నిన్ను కాపాడటానికి నేనెన్ని కష్టాలు పడుతున్నానో, నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగిస్తున్నానో నీకేమన్నా తెలుసా? ముఖ్యంగా విజయ, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మూమెంట్స్ తెలుసుకోవడానికి లక్షలు 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 కుమ్మరిస్తున్నానయ్యా. అసలు నేనే లేకపోతే నిన్నెప్పుడో పట్టుకునేవాళ్ళు. కుయ్యరో కుయ్యా. పట్టించురా, పట్టించు. నన్ను పట్టిస్తే నీ గుట్టు, నీ మంత్రివర్గంలో అందరి గుట్టు బయటపడుతుంది. రాయ్ మినిస్టర్, గొప్పలు చెప్పుకోకు. నీ వల్ల నేనేం బతకటం లేదురా, నా వల్లనేరా నువ్వు బతుకుతున్నావు. నేను నరికించిన చందనం చెక్కలతోనేరా నువ్వు కోట్లు సంపాదించింది. ఆ లెవెల్ ఏమిటో తెలుసుకుని మాట్లాడు. నన్ను రా అంటావా? మర్యాద మర్యాద మర్యాద? హె, నా వల్ల బతికే నీకు మర్యాద ఏంట్రా? జంబరో జంబా, నిన్ను ఒరే అంటాను, ఏరా అంటాను, నా కొడక అంటాను, ఇంకా నా నోటికొచ్చిన తిట్లన్నీ తిడతాను. నువ్వు పడాలి, లేకుంటే నీ మంత్రి పదవి. ఐకమత్యంగా ఉండవలసింది పోయి మీరే ఓటాల కోసం పోట్లాడుకుంటూ కూర్చుంటే అందరం బొక్కలోకి వెళ్లాల్సి ఉంటుంది. అవతల ఫారెస్ట్ ఆఫీసర్ విజయ చెండి రాణిలాగా వచ్చేస్తుంది మిమ్మల్ని వేసేయడానికి. ఆ ముక్క అతనితో చెప్పు. ఇదిగో పలప, నా మాట విను. మనం ఇప్పుడు గొడవ పడకూడదు. ఐకమత్యంగా మనం దేశాన్ని దోచుకోవాలి, అంతే. అలా ఎస్ కమాండర్. ఏమిటి బలగమంతా ఇటే బయలుదేరిందా? అబ్బా, వాళ్ళని దారి మళ్ళించవయ్యా. మినిస్టర్, నిజంగానే బయలుదేరారా, లేకుంటే నన్ను భయపెట్టడానికి అలా నాటకం ఆడుతున్నావా? నువ్వే మాట్లాడవయ్యా. కమాండర్, మీ వాళ్ళు నిజంగానే బయలుదేరారా? మీరు నాగులు కోనయ్యరు దాటొస్తే నేను ఊరుకోను. కబడ్దార్. హలో హలో, నేను వికాస్ని. వికాస్ బాబు ఎక్కడున్నాను? నేను నేను
ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ దగ్గర ఉన్నావా? రేయ్ అటు చూడండి. అంకుల్ అంకుల్ పల్లపు కూడా ఇక్కడే ఉన్నాడు. హోమ్ మినిస్టర్ రఘుపతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వెంటనే పిన్నిని ఇక్కడికి రమ్మని చెప్పండి. వదలండి. ఎవరు నువ్వు? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, మా పిన్ని తెలుసా? ఇప్పుడు ఇక్కడికి వస్తోంది. ఓ అలాగా. ఇక్కడికి వెళ్ళండి. హలో హలో విజయ్ దిస్ సైడ్ ఓవర్. మేడం నేను నర్సులు మాట్లాడుతున్నా మేడం. బాబు నాగులకోలో ఉన్న వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాడు మేడం. వాట్? అవును మేడం, ఇప్పుడే ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడా? అవును మేడం, మల్లప్ప నృసింహులతో పాటు అక్కడే ఉన్నాడని, మినిస్టర్ రఘుపతి గారు కూడా అక్కడే ఉన్నారని బాబు చెప్పాడు మేడం. మై గాడ్. వీరేందర్ మేడం, బాబు నాగులకోణంలో ఉన్నాడు. అక్క బావ జాగ్రత్త. ఈ రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజురా. రక్తాన్ని మరగబెట్టే నా పగ చల్లారే రోజురా. నా శివని చంపిన దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి విందు చేసుకోబోయే రోజురా. సెక్రటరీ, ఇది ఇక్కడికి వచ్చిందేంటయ్యా? అది మనల్ని చూసిందంటే డేంజరు. శభాష్, నువ్వు వస్తావని నాకు తెలుసు. మగాణ్ణి చూసి బెదిరిపోయే ఆడదంటే చీ 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 నాకు అసహ్యం. శివంగిలా గాండ్రిస్తూ చిరుతుపులిలా మీద పడే నీలాంటి ఆడదంటే నాకు ఎంతో ఇష్టం. కసి. ఆగండిరా. ఒక ఆడదాన్ని ఎదుర్కోవడానికి పల్లప్ప తన మనుషుల సాయం తీసుకున్నాడని తెలిస్తే రేపు మన మీదకి పోలీసోళ్ళు మిలిటరీ వాళ్ళు కాదురా, బడికి పోయే పసిపిల్లలే మన మీద దాడి చేస్తారా. ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను ఘోరంగా రేప్ చేసి అతి క్రూరంగా చంపబోతున్నారు. నీ అమ్మ నిన్ను ఒక్క మొగుడికే కానుంటే మాటలాపి రారా. ఛాలెంజ్. ఈ రోజు నుంచి ఈ అడవిలో నువ్వో నేను ఎవరో ఒక్కరే బతుకుండాలి. చూసావా, నీ పోలీసు బుద్ధి చూపించా. రేయ్, ఇదేరా పోలీస్ అంటే. నాకెంతమంది అనుచరులున్నా వాళ్ళ సహాయం తీసుకున్నానా? లేదు.
కానీ నువ్వు ఆయుధం సహాయం తీసుకున్నావు. లేపండ్రా. చిన్ను, చిన్ను.